వెస్ట్ బెంగాల్ ఎన్నికల ముందు ఒకవేళ సువేందు అధికారి గెలిస్తే 3D మోడల్ను తీసుకురానున్నారు. డిటెక్ట్, డెలీట్ అండ్ డిపోర్ట్ మోడల్ తెచ్చి ఇల్లీగల్ బంగ్లాదేశీలను దేశం నుండి గెంటేనున్నారు. అస్సాం మోడల్ను ఫాలో అవ్వనున్నారు అని చెప్పా. కొంతమంది కమెంట్స్లో ఇది నిజమైతే బాగుండు అన్నారు. ఇప్పుడు సువేందు అధికారి అధికారికంగా 3D మోడల్ను ఇంప్లిమెంట్ చేసి ఇల్లీగల్స్ ను గెంటేస్తా అని చెప్పిన వీడియోను ఒకసారి చూడండి. পশ্চিমবঙ্গের আগের সরকার তারা একদিকে শরণার্থীদের সিএএ দেওয়ার ক্ষেত্রে বিরোধিতা করেছে। আজ থেকে ఈ వీడియోలో 3D మోడల్ను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, సిఏను ఎలా వాడుకోనున్నారు, బలవంతంగా బిఎస్ఎఫ్ జవాన్లు ఇల్లీగల్స్ ను బంగ్లాదేశ్ లో ఎలా గెంటేస్తారు, ఈ మోడల్ కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది, బంగ్లాదేశ్ లో ఉన్న జమాతే కార్యకర్తలు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది మాట్లాడుకుందాం. ఆల్రెడీ బంగ్లాదేశ్లో ఉన్న ఇండియన్ ఎన్వాయ్ను సమన్ చేశారు. వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ పై అత్యాచారం జరిగిన గెంటేసిన బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీస్ పై దాడి చేస్తాము అని చెప్పి బంగ్లాదేశ్లో ఉన్న కట్టర్ రైట్ వింగ్ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ లాగా మారిపోయింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వెస్ట్ బెంగాల్లో 2 నుండి 3 కోట్ల వరకు ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఉన్నారు అనే అంచనా ఉంది. ఈవెన్ బెంగళూరు, హైదరాబాద్లో కూడా బంగ్లాదేశీలు ఉన్నారు. హైదరాబాద్లో అయితే ఒక బంగ్లాదేశీ స్ట్రీట్ కూడా ఉంది. ఆ స్ట్రీట్ ఎక్కడుంది అనేది కమెంట్ చేయండి. సువేందు పోలీసులకు ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి అంటే ఓటర్ ఐడి కోసం రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ అన్నిటినీ వెరిఫై చేయాలంట. ఏ ఇయర్లో ఏ ఎన్నికలకు ముందు సడన్గా ఓటర్స్ యొక్క సంఖ్య పెరిగింది అనేది చెక్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళకు ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఇష్యూ చేయడానికి తీసుకున్న ప్రూఫ్స్ ఏంటి అనేది బయటకు తీస్తారు. ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్, ఫేక్ స్కూల్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళ పేర్లను బయటకు తీస్తారు. ఇండియాలో సిఏఏ ఉంది కాబట్టి బంగ్లాదేశ్ నుండి చొరబడిన హిందూ, సిక్, పార్సీ, క్రిస్టియన్, బౌద్ధం, జైన్ ఈ 6 మతాల ప్రజలకు సిటిజన్షిప్ ఇస్తారు. అది కూడా కొన్ని రూల్స్ వీళ్ళు ఫాలో అవ్వాలి. ఈ 6 మతాల వాళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల నుండి ఇండియాలో చొరబడి ఉండాలి. అరబ్ దేశాలు, ఆఫ్రికా నుండి చొరబడితే ఈ రూల్ అనేది అప్లై అవ్వదు. ఈ 3 దేశాల్లోనే మైనారిటీస్ ను కన్వర్ట్ చేశారు, అణిచివేశారు. కాబట్టి అణిచివేయబడిన వాళ్లకు ఆశ్రయం ఇస్తోంది భారత్. ఈ 3 దేశాల్లో ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఆ 3 దేశాల్లో ముస్లిమ్స్ ను ఎవ్వరూ అణిచివేయలేదు కాబట్టి వీళ్లకు సిఏఏ అప్లై అవ్వదు అనమాట. ఈ 6 మతాల ప్రజలు 2014 కంటే ముందు ఇండియాలో చొరబడి ఉండాలి. అటువంటి వారికి మాత్రమే సిటిజన్షిప్ ఇస్తారు. ఈ 6 మతాలకు చెందిన ఇల్లీగల్స్ ఒకవేళ 2020లో చొరబడి ఉన్నా 2025 వరకు ఇండియాలో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ 5 ఇయర్స్ ఇండియాలో ఉండాలి. 5 ఇయర్స్ ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా సిటిజన్షిప్ ఇస్తారు. వెస్ట్ బెంగాల్లో నార్త్, సౌత్ పర్గనా, నదియా డిస్ట్రిక్ట్స్లో 2 నుండి 3 కోట్ల మంది మతువా హిందువులు ఉన్నారు. వీళ్ళు బంగ్లాదేశ్లో అణిచివేయబడి మత మార్పిడులకు గురై ఇండియాలో ఆశ్రయం పొందిన వాళ్ళు అనమాట. 1947 పార్టిషన్లో, 1971లో రజాగార్లు, పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశీ హిందువులపై, హిందూ అమ్మాయిలపై అత్యాచారం చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు గేట్స్ ఎత్తేశారు. ఓపెన్ హ్యాండ్స్తో బంగ్లాదేశీలను ఆహ్వానించారు. ఆ టైంలో చాలామంది మతువా కమ్యూనిటీస్ ఇండియాకు వచ్చారు అనమాట. వీళ్ళకు లీగల్ సిటిజన్షిప్ లేదు కాబట్టే సిఏఏ వంటి రూల్స్ను తీసుకొచ్చి వీళ్ళను లీగలైజ్ చేస్తున్నారు అనమాట. సో వెస్ట్ బెంగాల్ పోలీసులు ఇల్లీగల్స్ను ఐడెంటిఫై చేయడానికి ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, లోకల్ ఇన్ఫర్మేషన్, రెఫ్యూజీ క్యాంప్స్, మాస్గా ఇల్లీగల్స్కు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఇచ్చే కంపెనీస్ లేదా ఏజెంట్స్ ఉంటారు కదా, వీళ్ళను అరెస్ట్ చేసి విచారించి పై చెప్పిన అన్ని ప్రొసీజర్స్ను ఫాలో అయ్యి ఇల్లీగల్స్ను ఐడెంటిఫై చేస్తారు. పై చెప్పిన 6 మతాలకు చెందిన వారికి సిఏఏ కింద సిటిజన్షిప్ ఇచ్చేస్తారు. మిగతా వాళ్ళను గెంటేస్తారు. అది కూడా రాత్రిపూట ఎవరికీ తెలియకుండా పుష్ బ్యాక్ అనమాట. జస్ట్ వెస్ట్ బెంగాల్లో రిగ్గింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళను, స్మగ్లింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు, గజ్వా హింద్ చేయడానికి వచ్చిన బ్యాచ్ మొత్తాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. ఈ ఇల్లీగల్స్ యొక్క ఓటర్ ఐడి, ఐడి కార్డ్స్, బయోమెట్రిక్ డేటా మొత్తాన్ని గవర్నమెంట్ రికార్డ్స్ నుండి డిలీట్ చేస్తారు. సువేందు అధికారి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కు ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే ఇల్లీగల్స్ను ఐడెంటిఫై చేసి ట్రిబ్యునల్ కోర్ట్స్ అని చెప్పి, డిస్ట్రిక్ట్ కోర్టులో హై కోర్ట్స్ అని చెప్పి ఆశ్రయించకుండా డైరెక్ట్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఆదేశించాడు. ఇక్కడే ఇండియన్ కోర్ట్స్ రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయి. జ్యుడిషియరీను బైపాస్ చేసి కోర్ట్స్ను ఆశ్రయించకుండా అలా ఎలా పోలీసులు ఒక ఫారినర్ను బిఎస్ఎఫ్కు అప్పజెప్పారు, అలా ఎలా గెంటేశారు అని చెప్పి మధ్యలో ఇండియన్ కోర్ట్స్ దూరుతాయి.
ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే ఇల్లీగల్స్ను కోర్ట్స్లో పోలీస్ స్టేషన్స్లో పెడితే స్టేషన్స్ అన్నీ ఓవర్ క్రౌడెడ్ అవుతున్నాయి, వీళ్లకు అదనంగా తిండి బట్ట పెట్టాల్సి వస్తోంది, బెటర్ డైరెక్ట్గా బీఎస్ఎఫ్కు అప్పచెప్పాలి, డైరెక్ట్గానే వీళ్ళను గెంటేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. भारत सरकार ने ये तय किया है कि हम न केवल घुसपैठ को रोकेंगे, एक एक घुसपैठिए को चुन चुन कर देश के बाहर निकालेंगे और हमारी जनसांख्यिकी में अकुत డెఫినెట్గా ఇక్కడే హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు, సివిల్ రైట్ యాక్టివిస్టులు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ మేధావులు అలా ఎలా గెంటేశారు అని చెప్పి ప్రొటెస్టులు చేసినా చేయగలరు. డీప్ స్టేట్ లేదా యూరోప్లో ఉన్న ఈ లిబరల్ బ్యాచ్ మొత్తాన్ని యాక్టివేట్ చేసి ఒక టూల్ కిట్ లాగా భారత్ మైనారిటీస్ను అణిచివేస్తోంది అని చెప్పి ఒక పెద్ద ప్రాపగెండా చేసినా చేయగలరు, డెఫినెట్గా చేస్తారు. అయితే హిమంత బిశ్వశర్మ 3D మోడల్ను ఎలా ఫాలో అయ్యాడు? అస్సాంలో ఇల్లీగల్స్ ఇండియన్ సిటిజన్సా కాదని ప్రూవ్ చేయడానికి వందల సంఖ్యలో ట్రిబ్యునల్ కోర్ట్స్ అంటే క్వాసీ కోర్ట్స్ ఉండేవి. పలానా వ్యక్తి ఇల్లీగల్ అని చెప్పి పోలీసులు కోర్టులో హాజరుపరుస్తారు. జడ్జి గారు అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పి కేసెస్ను డిలే చేసేవారు. ఇల్లీగల్స్ను ఇల్లీగల్ అని ప్రూవ్ చేయడానికి 15 years పట్టేది అస్సాంలో. ఈ రొట్ట రూల్స్ను బైపాస్ చేయడానికే హిమంత బిశ్వశర్మ 1950 నాటి రాజ్యాంగంలో ఉన్న ఇమ్మిగ్రెంట్స్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం అనే ఒక యాక్ట్ను తీసుకొచ్చాడు. అంటే పాత చట్టాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చాడు. 1947 పార్టీషన్ సమయంలో అస్సాం బంగ్లాదేశ్తో పెద్దగా బార్డర్ను షేర్ చేసుకుంటుంది కాబట్టి చాలామంది బంగ్లాదేశీలు అస్సాం రాష్ట్రంలో చొరబడ్డారు. డెమోగ్రఫిక్ చేంజెస్ జరిగింది అని చెప్పి అప్పట్లోనే మన రాజకీయ నాయకులు ఈ అస్సాం ఎక్స్పల్షన్ యాక్ట్ అనే రూల్ను తీసుకొచ్చారు. మళ్ళీ హిమంత ఈ రూల్ను ఇన్వోక్ చేశాడు, ఇంప్లిమెంట్ చేసి క్వాసీ కోర్టులను బైపాస్ చేసి ఇల్లీగల్స్ను ఐడెంటిఫై చేసి రాత్రిపూట బార్డర్ నుండే పుష్ బ్యాక్ అంటే బార్డర్ నుండే బంగ్లాదేశ్లో గెంటేశాడు హిమంత బిశ్వశర్మ. ఇప్పుడు అస్సాం మోడల్ను వెస్ట్ బెంగాల్లో ఉన్న సీఎం సువేందు అధికారి ఫాలో అవ్వాలి అంటే వెస్ట్ బెంగాల్ కోసమే స్పెసిఫిక్ ఎక్స్పల్షన్ చట్టాలు లేవు, అస్సాం లాంటి చట్టాలు లేవు. లిబరల్స్, హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు, సివిల్ రైట్ యాక్టివిస్టులు అందరూ సువేందు అధికారి మీద డెఫినెట్గా పడనున్నారు. ఈవెన్ బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా స్ట్రిక్ట్గానే రియాక్ట్ అయింది. బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ సలాలుద్దీన్ అహ్మద్ ఏమంటాడు అంటే పుష్ బ్యాక్ కల్చర్ను రిజెక్ట్ చేశాడు. బంగ్లాదేశ్లో ఉన్న బార్డర్ గార్డ్స్ అంటే బంగ్లాదేశ్ ఆర్మీని యాక్టివేట్ చేసి రాత్రిపూట ఇండియన్ ఆర్మీ ఇల్లీగల్స్ను గెంటేస్తే మీరు ఆపాలి, బంగ్లాదేశీ కూడా మళ్ళీ తిరిగి రాకూడదు అన్నట్లు ఆదేశాలు ఇచ్చారు. బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్ ఇండియన్ ఎన్వాయ్ను ఢాకాలో సమన్ చేసి ఫార్మల్గా ప్రొటెస్ట్ చేశాడు. ఫారెన్ మినిస్టర్ ఖలీలుర్ రెహమాన్ ఏమంటాడు అంటే మీరు డిప్లొమాటిక్ ప్రాసెస్ను బైపాస్ చేసి కోర్ట్స్ను బైపాస్ చేసి ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్ ఆర్మీస్ను కూడా బైపాస్ చేసి అలా ఎలా పుష్ బ్యాక్ చేస్తున్నారు, మీరు సర్టైన్ ప్రాసెస్ను ఫాలో అవ్వాలి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీస్ ఇద్దరు కూర్చొని మాట్లాడాలి, ఈ ఇల్లీగల్స్ను డిపోర్టేషన్ సెంటర్స్లో పెట్టాలి, ఆ తర్వాత వీళ్ళు ఇల్లీగల్సా కాదా అనేది ప్రూవ్ చేయాలి, సర్టైన్ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలి, ఆ తర్వాత డిపోర్ట్ చేయాలి అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్ ఇండియా మధ్య దాదాపు 4000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. ఇందులో 600 కిలోమీటర్ల బార్డర్కు ఫెన్సింగ్ అనేది ఉండదు. ఈ 600 కిలోమీటర్ల ల్యాండ్ మమతా బెనర్జీ బీఎస్ఎఫ్కు ఇవ్వలేదు. సువేందు అధికారి ఈ ల్యాండ్ను 2 days బ్యాకే ఇచ్చాడు. సో ఈ ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే బార్బ్డ్ వైర్స్ ఫెన్సింగ్ మొత్తం సీల్ చేసేస్తారు అన్నమాట. ఈ సీల్ చేయడానికి కూడా ఫార్మలీ దాగా ప్రొటెస్ట్ చేసింది. బంగ్లాదేశీ గవర్నమెంట్ అడ్వైజర్స్ ఏమంటారు అంటే బార్బ్డ్ వైర్స్ మీరు మమ్మల్ని థ్రెటన్ చేయలేరు అని చెప్పి ఈయన క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇద్దరు ఇల్లీగల్స్ బంగ్లాదేశ్ నుండి ఇండియాకు చొరబడడానికి ట్రై చేస్తే బీఎస్ఎఫ్ ఇద్దరిని కాల్చి చంపేసిన తర్వాత బార్డర్లో బ్లడ్ షేడ్ మంచిది కాదు, ఇలా బంగ్లాదేశీ ప్రజల్ని చంపడం కరెక్ట్ కాదని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా తీవ్రంగా విమర్శిస్తోంది. నెక్స్ట్ బంగ్లాదేశ్లో ఉన్న రాడికల్స్ ఏమంటున్నారు అంటే ఇద్దరు హెఫాజతే ఇస్లాం జమాతే ఇస్లామీ పార్టీ కార్యకర్తలు కానీ ఈ ముల్లాలు కానీ ఏమంటున్నారు అంటే ఫస్ట్ వీరి యొక్క వీడియోస్ చూడండి, ఆ తర్వాత మాట్లాడదాం. নির্বাচনে বিজয় হওয়ার পর মুসলমানদেরকে জয় শ্রীরাম বলতে বাধ্য করছে। মোদীকে ক্ষমতা থেকে নামিয়ে আমরা ভারতে ইসলামী পতাকা উদ্দিন করবো ইনশাআল্লাহ। শুভেন্দু এবং নরেন্দ্র মোদী অতি দ্রুত এই আগ্রাসন বন্ধ করুক, না হলে বাংলাদেশের জনগণ সে গাজাতুল হিন্দের ডাক দিবে, ভারতকে স্বাধীন করে টুকরো টুকরো করে দেবে ইনশাআল্লাহ। সারা বিশ্বে আজ মুসলমানদের উপর হামলা করা হচ্ছে। আমাদের মুসলমান ভাইদের ఏమంటున్నారు అంటే 3D మోడల్తో మీరు కేవలం ముస్లిమ్స్నే టార్గెట్ చేసి గెంటేస్తున్నారు అంటారు. సువేందు అధికారిని చంపేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అండ్ భారత్ను ముక్కలు చేస్తాము, నార్త్ ఈస్ట్ను భారత్ నుండి
విడగొడతాము అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్పై ఇల్లీగల్స్పై దాడి జరిగితే బంగ్లాదేశ్లో ఉన్న లీగల్ మైనారిటీస్పై దాడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న దేవీ దేవాలయాలపై, అక్కడున్న డీసెంట్ హిందూ పాపులేషన్పై దాడి చేస్తామని చెప్పి కౌంటర్గా వీళ్ళు బెదిరిస్తున్నారు. ఆర్థికంగా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. హిఫాజతే జమాతే ఇస్లామీ కార్యకర్తలు ఈ గూండాలు ర్యాలీస్ మీద ర్యాలీస్ చేసి ఇండియన్ ప్రోడక్ట్స్ను బైకాట్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళకు తాగడానికి నీళ్లు గంగా తీస్తా ఇండియా నుండే రావాలి, తినడానికి తిండి, వీళ్ళ దగ్గర రైస్ ప్రొడక్షన్ లేదు, అగ్రికల్చర్ లేదు, ఫుడ్ కూడా ఇండియానే ఇవ్వాలి. హండ్రెడ్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ మనం ఫ్రీగా బంగ్లాదేశీలకు ఇచ్చాం. వీళ్ళకు ఆయిల్ అండ్ గ్యాస్ కూడా లేదు. ఈ హార్మూజ్ క్లోజర్ కారణంగా, ఆయిల్ అండ్ గ్యాస్ క్రైసిస్ కారణంగా పెట్రోల్ డీజిల్ ఇవ్వమని ఇండియాకు కోరుకున్నాడు తారిక్ రెహమాన్. ఈ ముల్లాలకు ఇది అర్థం కావడం లేదు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే వీళ్ళు సోషల్ మీడియాలో టీవీ చూస్తున్నారు, సోషల్ మీడియాలో కమెంట్స్ పెడుతున్నారు. వీటన్నిటికీ కావాల్సిన కరెంట్ పవర్ మొత్తం ఛత్తీస్గఢ్లో ఉన్న అదానీ పవర్ ప్లాంట్ నుండి వస్తుంది. బంగ్లాదేశ్లో దాదాపు 15 to 30% పవర్ ఇండియా నుండే వస్తుంది. వీళ్లకు తినడానికి తిండి ఇండియా ఇవ్వాలి, తాగడానికి నీళ్లు, కడుక్కోవడానికి నీళ్లు ఇండియా నుండే రావాలి, పవర్ ఎలక్ట్రిసిటీ ఇండియా నుండే రావాలి, ఆయిల్ అండ్ గ్యాస్ ఇష్యూ ఉంటే ఇండియానే ఇవ్వాలి. వీళ్ళ సోకాల్ $1 billion, $40 billion టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావాల్సిన కాటన్ కూడా ఇండియా నుండే ఇంపోర్ట్ చేసుకుంటారు. అండ్ వీళ్ళకు వెస్ట్ బెంగాల్లో న్యాయం కావాలి. మా దేశంలో, మా యొక్క రాష్ట్రంలో మాకు ఇష్టం వచ్చినట్లు మేము చేసుకుంటాం. ఇల్లీగల్స్ను గెంటేయడం భారత్ యొక్క హక్కు. అమెరికా కూడా ఇల్లీగల్స్ను మెక్సికో, ఇండియాలో గెంటేయలేదా, డిపోర్ట్ చేయలేదా? అమెరికా ఫస్ట్ పాలసీను తీసుకురాలేదా? నేపాల్లో కూడా బాలెన్షా, నేపాల్ $20-30 billion ఎకానమీ జీడిపి ఉన్న నేపాల్ సైతం బంగ్లాదేశ్లో ఇల్లీగల్గా రాకూడదు, వీసా తీసుకునే రావాలి, పాస్పోర్ట్ తీసుకునే రావాలి అని చెప్పి రూల్స్ పెడుతూ ఉంటే మేమెందుకు పెట్టకూడదు? వెస్ట్ బెంగాల్లో చొరబడిన చాలామంది, దాదాపు 20 to 30% రోహింగ్యా రెఫ్యూజీలు. ఈ రోహింగ్యాలను ఎవరు గెంటేశారు? బౌద్ధులు. రఖైన్ స్టేట్లో ఉన్న బౌద్ధులు, రఖైన్ ఆర్మీ వీళ్ళను గెంటేసింది. వీళ్ళకు యాక్చువల్లీ ఆశ్రయం ఎవరు ఇవ్వాలి? బంగ్లాదేశీలే ఇవ్వాలి. మియాన్మార్ బంగ్లాదేశ్తో బార్డర్ను షేర్ చేసుకుంటుంది. రోహింగ్యాలకు కాక్స్ బజార్లో, ఢాకాలో చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు. రోహింగ్యా రిఫ్యూజీలు బంగ్లాదేశ్లో ముస్లిమ్స్కు మధ్య ఎన్నో రిలేషన్స్ ఉన్నాయి. బంగ్లాదేశీ ప్రభుత్వం రోహింగ్యాలకు ఆశ్రయం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్లకు ఆశ్రయం ఇస్తే ఫుడ్ పెట్టాలి, బెడ్ ఇవ్వాలి, రూమ్స్ ఇవ్వాలి అని చెప్పి ఆశ్రయం ఇవ్వలేదు. ఇటువంటి వారందరూ ఇండియాలో చొరబడ్డారు. బంగ్లాదేశీల భయం ఏంటి అంటే వీళ్ళకు హిందూ, ముస్లిం ఇవన్నీ కాదు. ఒకవేళ ఇండియా రోహింగ్యా రెఫ్యూజీలను గెంటేస్తే వీళ్లకు ఆశ్రయం ఇవ్వడానికి బంగ్లాదేశీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అందుకనే కావాలనే ఈ ర్యాలీస్ అన్నీ చేస్తున్నారు, ఇండియన్ ప్రోడక్ట్స్ను బైకాట్ చేస్తున్నారు. అక్కడ కనుక 3D మోడల్ ఇంప్లిమెంట్ చేసి గెంటేస్తే బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీస్పై దాడి చేస్తాము అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. అండ్ వీళ్ళకు ఫుడ్, బెడ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ ఇండియా నుండే కావాలి. డిసెంబర్లో గంగా ట్రీటీ ఎక్స్పైర్ అవ్వనుంది. తీస్తా రివర్లో కూడా వాటర్ అయిపోయాయి. గంగా వాటర్ను కనుక మనం డ్యామ్స్ కట్టుకొని బైపాస్ చేస్తే వీళ్లకు త్రాగడానికి, వ్యవసాయం చేయడానికి నీళ్ళు ఉండవు. ఓషన్ వాటర్ను డీసాలినేట్ చేయడానికి వీరి దగ్గర డబ్బులు లేవు. సువేందు అధికారి ఏమంటారు అంటే 1951లో బంగ్లాదేశ్లో 22% హిందువులు ఉండేవారు. ఇప్పుడు కేవలం 7% అయ్యారు. 1951లో 22% అంటే 2025లో అది ప్రపోర్షనల్లీ పెరగాలి కదా. అంటే పిల్లలు పుడతారు, పిల్లలు పుడతారు, ఫ్యామిలీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. 1951 సెన్సెస్లో ఇండియాలో దాదాపు 9% ముస్లిం పాపులేషన్ ఉండేవారు. ఇప్పుడు 15% అయ్యారు. 2026 సెన్సెస్ తీస్తే 30% వరకు ముస్లిం పాపులేషన్ ఇండియాలో ఉంటారు. అదే బంగ్లాదేశ్లో 21% నుండి 7%కు తగ్గిపోయారు. పాకిస్తాన్లో 20% నుండి 2%కు తగ్గిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో 10% నుండి 1%కు తగ్గిపోయారు. స్ట్రాటజికలీ కావాలనే మైనారిటీస్ను, హిందూ, సిక్, క్రైస్తవులను అణిచివేసి కన్వర్షన్ చేసి తగలబెట్టేసి, ఇళ్లను తగలబెట్టేసి, ఫ్యాక్టరీస్ను తగలబెట్టేసి, వ్యాపారస్తులను తరిమేసి, అణిచివేసిన వాళ్లకు ఆశ్రయం ఇచ్చి సిఏ అనే రూల్ తీసుకొచ్చి మంచి చేయడం అనేది తప్పంట. అస్సాం, వెస్ట్ బెంగాల్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో ఇల్లీగల్స్ను చొరబడేలా చేసి, డెమోగ్రఫిక్ చేంజెస్ చేసి, హిందూస్ కంటే ముస్లిమ్స్ యొక్క మెజారిటీని పెంచి ఓటింగ్ ప్రాసెస్లో ప్రభుత్వాన్ని కూల్చడానికి వీళ్ళు చాలా పెద్ద కుట్ర పన్నుతున్నారు. భారతదేశ హితాన్ని కాపాడుకోవడానికి బార్డర్స్ను సీల్ చేస్తే, ఇల్లీగల్స్ను గెంటేస్తే వీరికి నచ్చడం లేదు. సో ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? ఈ 3D మోడల్ను ఇండియన్ కోర్ట్స్ ఎలా ఆపుతారు? సివిల్ రైట్ యాక్టివిస్టులు, హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు, గ్రేటా థన్బర్గ్ లాంటి వాళ్ళు కూడా ఈ ఇష్యూలో తల దూర్చనున్నారా?
సో దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఇప్పుడే 3D మోడల్ను స్టార్ట్ చేశారు కాబట్టి రానున్న రోజుల్లో పీక్ లెవెల్లో సినిమా వెళ్ళనుంది. దాని గురించి కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.